స్టూడెంట్స్ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ఫిజిక్స్ పేపర్ ఇది పేపర్ క్లియర్ చెక్ చేసుకోండి. ఫస్ట్ రౌండ్లో సరికి 9 మార్క్స్ అని చెప్పి 1 మార్క్ క్వశ్చన్ చూడుతుంది. మనం 1 మార్క్ క్వశ్చన్స్లో క్లియర్గా అబ్జర్వ్ చేస్తే ప్రతి క్వశ్చన్ చెక్ చేసుకుని ఎగ్జామర్కి క్వశ్చన్స్ ఫాలోఅప్ చేసుకుని 1 మార్క్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయడానికి మెయిన్ క్వశ్చన్స్ అని కవర్ చేసుకోండి. కంపల్సరీగా ప్రాక్టీస్ చేయండి. కంపల్సరీగా ప్రాక్టీస్ చేసుకుని ఈజీ కవర్ చేసుకుని ప్రతి క్వశ్చన్ చెక్ చేసుకోండి. ఫాలోఅప్ చేసుకుని ఈజీ కవర్ చేసుకుని ప్రతి క్వశ్చన్ చెక్ చేసుకుని ఎగ్జామర్కి ప్రాక్టీస్ చేయడానికి క్వశ్చన్స్ అనేది కవర్ చేసుకోండి. నెక్స్ట్ 28 మార్క్స్ అని చెప్పి 8 మార్క్స్ 2 మార్క్స్ క్వశ్చన్ పడుతుంది. మనం 2 మార్క్స్ క్వశ్చన్లో క్లియర్గా అబ్జర్వ్ చేస్తే ఎగ్జామినేషన్ వరకు కంపల్సరీగా ప్రాక్టీస్ చేసుకొని ఈజీ కవర్ చేసుకుని ప్రతి క్వశ్చన్ చెక్ చేసుకోండి. క్వశ్చన్స్ కవర్ చేసుకుని ఎగ్జామ్ వరకు 2 మార్క్స్ క్వశ్చన్స్ అని ఫాలో చేసుకుని ఈజీ కవర్ చేసుకుని 14 క్వశ్చన్స్ ఎవరు జరుగుతుంది. మనం యూజీసీ పర్పస్లో క్లియర్గా అబ్జర్వ్ చేస్తే ఈజీగా ప్రాక్టీస్ చేయొచ్చు. కంపల్సరీగా చెక్ చేసుకోండి ఒకటి 2 సార్లు ఎగ్జామ్ వరకు ప్రాక్టీస్ చేయడానికి కవర్ చేసుకోండి. ఎగ్జామ్ వరకు ప్రాక్టీస్ చేయడానికి నెక్స్ట్ అదర్వైజ్ 8 for 32 మార్క్స్ చెప్పి 4 మార్క్ క్వశ్చన్ పడుతుంది. మనం 4 మార్క్ క్వశ్చన్లో క్లియర్గా అబ్జర్వ్ చేస్తే ఎగ్జామినేషన్ వరకు ఈజీ కవర్ చేసుకోవచ్చు. 4 మార్క్ క్వశ్చన్ అనేది ప్రాబ్లమ్స్ ఇవ్వడం జరుగుతుంది. ఎక్కువగా ప్రాబ్లమ్స్ కవర్ చేస్తున్నాడు. అదర్వైజ్ డిఫరెంట్ బిట్వీన్ కవర్ చేస్తున్నాడు. డెరివేషన్స్ కవర్ చేస్తున్నాడు. క్వశ్చన్స్ కవర్ చేసుకోవడానికి ఎగ్జామినేషన్ వరకు కంపల్సరీగా చెక్ చేసుకోవడానికి ఈజీ కవర్ చేసుకుని క్వశ్చన్ పేపర్ వ్యూ ఈజీగా ప్రతి చెక్ చేసుకుని ఎగ్జామ్ వరకు ప్రాక్టీస్ చేసుకుని ఈజీ కవర్ చేసుకుని వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ సబ్జెక్ట్ ఫాలో చేసుకోవడానికి సెక్షన్ 4లో సరికి సెక్షన్ డీలో మనకి 2 into 8 is 16 మార్క్స్ అని చెప్పి 8 మార్క్ క్వశ్చన్ పడుతుంది. మన 8 మార్క్ క్వశ్చన్లో ఈజీగా ప్రాక్టీస్ చేస్తే యాజ్ వెల్ స్కోరింగ్ పర్పస్కి ఉపయోగపడుతుంది. ఈ స్కోరింగ్ పర్పస్లో మన యూజీసీ పర్పస్లో యాజ్ ఎ డెరివేషన్ డిఫైన్ ద డెరివేషన్ థియరమ్ ఇవ్వడం జరుగుతుంది. యాజ్ ఎ ప్రాబ్లం ఇవ్వడం జరుగుతుంది. అదర్వైజ్ మనకు నెక్స్ట్ అదర్వైజ్ ఎక్స్పెరిమెంట్ ఇవ్వడం జరుగుతుంది. ఎక్స్పెరిమెంట్ సంబంధించింది ఇవ్వడం జరుగుతుంది. యాజ్ ఎ ప్రాబ్లమ్స్ కంపల్సరీగా ఇస్తున్నాడు. అంటే మనకి డెరివేషన్స్ కంపల్సరీగా ఇచ్చి డెరివేషన్ ప్రకారం ప్రాబ్లం అడుగుతున్నాడు. ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అనేది మనం ప్రాక్టీస్ చేసే విధంగా 4 మార్క్ క్వశ్చన్స్ విధంగా ప్రాక్టీస్ చేయొచ్చు. క్వశ్చన్ వైజ్ కింద మనకు చూస్ చేసుకుంటే కంపల్సరీగా చెక్ చేసుకుంటే మన యూజీసీ పర్పస్లో ఏ విధంగా రిపీటెడ్ అవుతుంది ఒకసారి క్లియర్గా చెక్ చేసుకోండి. మన ఎగ్జామినేషన్ వరకు ప్రాక్టీస్ చేసే విధంగా మెయిన్ క్వశ్చన్స్ అనేది ఫిజిక్స్ కవర్ చేసే విధంగా క్వశ్చన్ పేపర్ ఫాలోఅప్ చేసుకుని ఈజీ కవర్ చేసిన ప్రతి క్వశ్చన్ చెక్ చేసుకోండి. కీప్ వాచింగ్ మై ఛానల్. థ్యాంక్ యూ.